వేపగుంట భూ సమస్య ఎమ్మెల్యే పంచకర్ల భరోసా 144 ఎకరాల భూ వివాదంపై రైతులతో ముఖాముఖి 40 ఏళ్ల ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని హామీ 94వ వార్డు వేపగుంట పరిధిలోని 144 ఎకరాల భూములపై దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదానికి చర్మగీతం పాడి రైతులకు న్యాయం చేస్తామని పెందుర్తి జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు. గురువారం వేపగుంట జంక్షన్లోని జీవీఎంసీ కళ్యాణ మండపంలో మాజీ కార్పొరేటర్ పల్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 1986లో అప్పటి ఉడా ప్రస్తుత విఎంఆర్డీఏ ఈ 144 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోగా రైతులు తమ హక్కుల కోసం కోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఈ భూముల్లో కొంత భాగం తమదేనంటూ దేవస్థానం అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో గత 40 ఏళ్లుగా ఈ సమస్య నలుగుతూనే ఉంది. గత ప్రభుత్వాలు ఈ సమస్యను పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ 4 దశాబ్దాల క్రితం స్వాధీనం చేసుకున్న ఈ భూములపై ఇప్పటికీ రైతులకే పూర్తి హక్కులున్నాయి. ఈ సమస్యను విఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ దృష్టికి తీసుకెళ్తాను. క్షేత్రస్థాయిలో రైతుల అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పిస్తామని పేర్కొన్నారు. రైతుల పక్షాన నిలబడి ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం కనుగొంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన వార్డు అధ్యక్షులు పిన్నింటి పార్వతి, కూటమి నాయకులు ఎర్ర నాగరాజు, సేనాపతి సోమశేఖర్ నాయుడు, పిల్ల జగన్మోహన్ పాత్రుడు, జుత్తాడ శ్రీనివాసరావు, ముత్తా నాయుడు, గంట్ల దివాకర్, సాలాపు రమణ, గంట్ల రవి, గనిశెట్టి సూరిబాబు, బల్లా సతీష్, మామిడి కిరణ్ మరియు ఉమ్మడి ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. ఏదైతే వేపగుంట పరిసరాల్లో ఉన్న 144 ఎకరాల భూ వివాదం ఉందో రైతులు 43 సంవత్సరాలు 44 సంవత్సరాల నుంచి దాని మీద ఆధారపడి వ్యవసాయం చేసుకోవటం కానీ ఇల్లు కట్టుకోవటం కానీ అన్ని చేసి భూమి మీద ఉన్నారు. వాళ్ళ హక్కుదారులు అన్న డాక్యుమెంట్ కూడా వాళ్ళ చేతుల్లో ఉంది. మరి దాన్ని ఉడాకి గతంలో ఇవ్వటం, ఉడాగా వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనుకున్న నేపథ్యంలో మేము అడ్డుకోవటం కూడా జరిగింది. సబ్సిక్వెంట్లీ దేవస్థానం కూడా ఇది మాది అని క్లెయిమ్ చేయటం, ఇవన్నీ అడ్డుకుంటూ మా రైతులు కోర్టుకు వెళ్ళటం, కోర్టులో దీని మీద స్టే కూడా ఉంది. 100% హక్కుదారులు రైతులే, అది మా ప్రగాఢమైన విశ్వాసం, నమ్మకం. మరి ఉడా గవర్నమెంట్ ఉడాకి ఇచ్చింది కాబట్టి ఉడా మాదంటం, దేవస్థానం మాదంటంతో ఈ సమస్య జటిలం అవుతా ఉంది. ఇప్పుడు వచ్చిన కమిషనర్ గారు తేజ్ భరత్ గారు ఎలా అయినా సరే ఈ సమస్య పరిష్కరిద్దాం, ఎమ్మెల్యే గారు మీరు రైతులతో మాట్లాడి మాతో కూర్చోండి అంటే మా రైతులందరితో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మా రైతులు ప్రభుత్వం ఉడానే తీసుకుంటే వారికి ఏం కావాలో చాలా వివరంగా చెప్పడం జరిగింది. అందరూ ముక్త కంఠంతో ఒక కంక్లూజన్కి వచ్చారు. 4 గంటలకి ఉడా చిల్డ్రన్ థియేటర్లో కమిషనర్ గారు, ఉడా విఎంఆర్డీ చైర్మన్ గారు, అధికారులతో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో మా రైతుల మనోభావాలు, వాళ్ళ కోరిక అవన్నీ కూడా చెప్పి వాళ్ళ వర్షను మా రైతుల వర్షను అంతా కూడా మాట్లాడి దీన్ని కొలిక్కి తేవడానికి శ్రీకారం చుడతాం. ఏది ఏమైనప్పటికీ కూడా రైతులకు అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. రైతుల తరపునే మేమంతా కూడా ఉంటాం. పార్టీలకు అతీతంగా, కులాలకి, మతాలకి, వర్గాలకు అతీతంగా ఇది మాదంతా కూడా ఒకే ఎజెండా. రైతులకి న్యాయం జరగాలి. ఎందుకంటే 144 ఎకరాలు కాస్ట్లీ భూమి అంటున్నారు, కానీ 1000 మంది పైన హక్కుదారులు ఉన్న నేపథ్యంలో ఒకటికి 2 సెంట్లు 1 సెంటు కూడా రాని పరిస్థితి కూడా ఉంది ఇక్కడ. అందుకని రైతులకి న్యాయం జరగాలనేదే మా ఎజెండా. ఆ ఎజెండాతోనే మీటింగ్ చేయబోతా ఉన్నాం. 4 గంటల తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను.